మే కాక, నీ హృదయంలో ఆయన చోటివ్వాలని కోరడమే కాక, నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. ఆ యొక్క సౌలు మనవడైనటువంటి మెఫీబోషెతును దావీదు పిలిపించి ఓ చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, పిలిచినవాడు ఆయన భయపడుతూనే నమస్కారం చేస్తున్నాడండి. వచ్చి నన్నెందుకు పిలిచాడో రాజు అంటే దావీదు అంటున్నాడు 5-6 వచనాల్లో చూస్తే, నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా, నువ్వెప్పుడు కూడా నా యొద్దనే ఉండాలా. ఆమెన్. మనం చదువుకుందాం. నీకున్న తన ఆస్తి రిటర్న్, తన తాత ఆస్తి రిటర్న్, కోల్పోయింది రిటర్న్. ఈ రాత్రి నీకు శుభవార్త. నువ్వు కోల్పోయింది ఒకవేళ ఆత్మికంగా, ఫైనాన్షియల్గా, కానీ దేవుడు రిటర్న్ ఇవ్వబోతున్నాడు. ఆమెన్. నిన్ను పిలుచడమే కాక, ఆయన నీ హృదయంలో చోటు ఇవ్వమని అడగడమే కాక, నిన్ను ఆయన సన్నిధికి చేర్చుకోవటమే కాక, అట్లా నేను ఎంటీగా వదిలిపెట్టే దేవుడు కాదు. ఏదో వచ్చి నా ఇంట్లో బడి తినుకుంటూ ఉండమని చెప్పలేదండి. మెఫీబోషెతుని పిలిచి ఎవ్వరూ ఇవ్వలేని స్థానాన్ని ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, దేవుడు నిన్ను పిలిస్తే ఎన్నడూ ఎవ్వరు ఇవ్వలేని స్థానాన్ని నీకు ఇస్తాడు ఆయన. ఆమెన్. ఎవ్వరు ఇవ్వని స్థానం అది. మా జీవితాల్లో ప్రభు భయంకరమైన పేదరికంలో, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఆయన మా జీవితాల్లోకి వచ్చి ఎవ్వరు ఎన్నడూ ఇవ్వలేని స్థానం మాకిచ్చి ఉన్నతంగా ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడు యేసయ్య. అందుకని దావీదు ఈయనని పిలిపించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 5వ వచనం. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు దావీదు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేనున్నానెను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయమని సెలవీయగా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎంత స్థానం అండి అది! ఎలా ఇస్తాడు దేవుడు నీ జీవితంలో గొప్ప స్థానాన్ని తెలుసా? దావీదు అంటున్నాడు, పిలిపించాడు. పిలిచినవాడు అదిగో అక్కడ ఉండయ్యా, ఇక్కడ ఉండయ్యా అని చెప్పలే. నువ్వు సదాకాలము నా భోజనం బల్ల యొద్ద భోజనం చేయాలా. నువ్వు నీ తాత అయిన భూమి అంతటినీ కూడా నీకు మరలా నేను ఇప్పించేస్తా. నువ్వు ఏ విధంగా అంటే, ఇక నువ్వు భయపడొద్దు. నువ్వు నా కుమారుల్లో ఒక రాజకుమారులాగా నువ్వు బ్రతకాలి. ఆమెన్. ఎందుకంటే ఏ యోగ్యత లేనున్నయ్యా, ఏ ఎన్నిక లేనివాడినయ్యా, కుంటివాడినయ్యా, ఎక్కడికో పారిపోయిన వ్యక్తినయ్యా, ఈ చచ్చిన కుక్క వలె ఉన్న నా బ్రతుకు మీద ఎందుకయ్యా నీకింత ప్రేమ కృప అడుగుతున్నాడండి మెఫీబోషెతు దావీదుని. చచ్చిన కుక్క వంటి వాడినైనా నేను, అయ్యా కుక్క కాదు, చచ్చిన కుక్క ఇది. ఆ మాట అంటున్నాడు అక్కడ, మీరు కింద చూడండి. చచ్చిన కుక్క వంటి వాడైనా నా గురించి ఎందుకయ్యా నీకు ఇంత ప్రేమ. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. అయ్యా నేనేమని యోగ్యుడినా? బ్రతికిన కుక్క కాదట, చచ్చిన కుక్కతో సమానం నేను. నా ఎడలు ఎందుకయ్యా నీకు ఎంత ప్రేమ, ఎంత దయ? నన్ను ఎందుకయ్యా పిలిచావు? పిలవటమే గాక నీ భోజనం పళ్ళ దగ్గర పెట్టుకుంటున్నావు. భోజనం పళ్ళ దగ్గర పెట్టుకోవడమే గాక నా తాత భూమి అంతా నాకు ఇచ్చేస్తున్నావు. ఇవ్వటమే గాక నన్ను రాజకుమారులో ఒక్కడిగా చేశావు. ఎందుకయ్యా ఈ చచ్చిన కుక్కతో నీకెంత ప్రేమ? దేవుని బిడ్డలారా, అది మన జీవితం. ఎందుకు పనికిరాని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని, ఎటువంటి ఎన్నిక లేని మనల్ని, పైసాకి పనికిరాని మనల్ని
లోకం రిజెక్ట్ చేసిన మనల్ని, శత్రువు చేతిలో పడి చావలసిన మనల్ని ఎందుకండి మనం అంటే అంత ప్రేమ యేసయ్యకి? నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి అన్నీ ఇచ్చి సదాకాలం నీతో పాటు ఉండే దేవుడని నేను. నిన్ను ఎన్నడూ విడవని ఎడబాయను. నువ్వు బయట దాని లెక్క, లోకమైన వ్యక్తి లెక్క, ఒక బలహీనుడు లెక్క, ఫలహీనుడు లెక్క బ్రతకడం కాదు. నువ్వు ఎప్పుడు నా కుమార్తెగా, రాజకుమార్తెగా, రాజకుమారుడిగా నువ్వు బ్రతకాలా. అందుకే నేను నిన్ను పిలుస్తున్నా. పిలిచి నిన్ను పక్కకు పెట్టడానికి కాదు, నిన్ను పిలుచుకొని ఏదో వదిలిపెట్టడానికి కాదు. పిలిచిన నేను నీకు అన్నీ ఇవ్వడానికి, నా ప్రాణం ఇచ్చా, నా రక్తం ఇచ్చా, నా జీవితం ఇచ్చా. దాంతోపాటు నా జీవితాన్ని నీకు ఇవ్వడమే కాదు, సదాకాలం నీతో పాటు నేను ఉంటా. నిన్ను నేను కోల్పోయినవన్నీ నీకు అనుగ్రహిస్తా. ఈ మాట ఎవరు చెప్పగలరండి? చెప్పండి. దావీదు అట్లా అంటున్నప్పుడు ఆ మెఫీబోషెతు వణికిపోతున్నాడు. మన జీవితాలు కూడా ఆయన ప్రేమకు అట్లా సాగిలపడాలి. ఎందుకంటే ఎందుకు ప్రభు నా మీద ఇంత ప్రేమ నీకు? నేను కూడా ఒక చచ్చిన కుక్క వెంటి దాన్ని, అట్లాంటి వ్యక్తిని నేను. ఈ లోకంలో నా తల్లి, నా తండ్రి, నా ప్రియులు, నా బంధువులు ఎవ్వరు నన్ను ప్రేమించరు. నా భర్త, నా భార్య, ఈ లోకంలో ఏ ప్రేమ నా దగ్గరికి రాదు. ఇంతగా నన్ను ప్రేమించడానికి నేను ఏ పాటిదానండి? ఎంతటి వాడినయ్యా అంటున్నాడండి మెఫీబోషెతు. నేను ఏ పాటి వాడనని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా? ఎందుకు నా మీద ఎంత దయ నీకు? ఇది నీ పట్ల దేవుడు చూపే దయ, నా పట్ల దేవుడు చూపే కృప, మనందరి పట్ల దేవుడు చూపుతున్న కనికరం అండి. అందుకనే ప్రభు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఏదో నువ్వు చర్చికి వచ్చి, మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉంటానే కాదు, ఏదో నువ్వు రాని దేవుడు నిన్ను పిలిచి వదిలిపెట్టడానికి కాదు. నిన్ను సదాకాలము ఇక్కడే కాదు, ఆ పరలోకంలో నిత్య జీవం ఇచ్చిన యేసయ్య, ఆ నిత్యత్వంలో నిన్ను నన్ను అక్కడ కూర్చోబెట్టడానికి, రాజులైన యాజకులైన సమూహంలో మనం నిలబెట్టడానికి ప్రభు మనకిచ్చిన ధన్యత ఇది. ఈ రాత్రి ఎవరు లేరని నేడుస్తున్నావా? ఎందుకు పనికిరాని వ్యక్తిని అనుకుంటున్నావా? యోగ్యత లేని వాడిని యోగ్యత లేదని అనుకుంటున్నావా? లేదంటే నా బ్రతుకు వేస్ట్ అనుకుంటున్నావా? నన్ను ఎవరు ప్రేమించలేరు అనుకుంటున్నావా? మెఫీబోషెతుకి ఎవ్వరు లేరండి, కానీ దావీదులో నుండి దేవుని ప్రేమ వెతుక్కుంటూ వెళ్ళిందే. ఆయన జీవితాన్ని పైకి లేపుతుంది. అసలు ఊహించాడా? ఊహకి అందనిది కదా, అసలు అనుకోలేదు కదా. తన జీవితంలో తన బ్రతికే నింద, తన పేరుకు తగినట్ట తన బ్రతికే షేమ్, సిగ్గు, అవమానం, తన కుటుంబము పాడైపోయింది, బ్రేక్ అయిపోయింది, లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. కాళ్ళు చూస్తే లేవు, కుంటి వ్యక్తి, కానీ ఎక్కడో బ్రతుకుతున్నాడు. ఆ వ్యక్తినట రాజసింహాసనం దగ్గరికి తీసుకొస్తున్నట్టు, ఎక్కడో ఉన్న మనల్ని, ఈ భూమి మీద ఎందుకు కొరగాని మనల్ని ఆ రారాజని యేసయ్య వెతుక్కుంటూ వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని ఆ ఉన్నత సింహాసనం